Subscribe to our channel and press the bell icon for the latest updates. రాష్ట్ర రాజకీయ నేతల చూపంతా వైసీపీ వైపే. ఎందుకంటే వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసిన నిర్ణయం ప్రస్తుతం రాజకీయంగా చర్చకు దారితీసింది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి 4 ఏళ్లుగా రాధా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తూర్పు నుంచి పోటీ చేయమని చెప్పడంతో రాధా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. జగన్ యాత్ర ముగిసిన అనంతరం జగన్ స్పందిస్తాడేమోనని వేచి చూసిన రాధాకు నిరాశే మిగిలింది. దీంతో రాధా వైసీపీని వీడాలనే నిర్ణయాన్ని తీసుకొని రాజీనామా చేసినట్లు మీడియా సమావేశం కూడా నిర్వహించాడు. దీంతో అసలు కథ ఇక్కడ మొదలైంది. రాధా ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ సెంట్రల్ బరి నుండే పోటీకి దిగాలని గట్టి నిర్ణయంతో ఉన్నాడు. దీంతో జనసేన తరపున పోటీకి దిగుదామనుకుంటే జనసేన వామపక్షాల మద్దతుతో ఎన్నికలకు దిగుతుంది. దీంతో సెంట్రల్ నుంచి సిపిఎం నేత సిహెచ్ బాబురావు కండవా వేసుకొని కూర్చున్నాడు. దీంతో రాధా అధికార పార్టీ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని రాధా వర్గీయులందరూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. రాధా టీడీపీలో చేరతారనే వార్తలు ఆ ఇద్దరికి మింగుడు పడటం లేదు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు బోండా ఉమ. రెండోసారి సెంట్రల్ బరి నుంచి పోటీ చేసి మినిస్టర్ కుర్చీ పట్టాలని బోండా ఉమ నియోజకవర్గంలో నిరంతరాయంగా ప్రజల మధ్య తిరుగుతూ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. ఈ సమయంలో రాధా టీడీపీలో చేరి సెంట్రల్ అడిగితే తన పరిస్థితి ఏంటోనని సందిగ్ధంలో బోండా ఉమ ఉన్నాడు. మరొకరు దేవినేని అవినాష్. వంగవీటి, దేవినేని ఈ 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాధా వైసీపీ నుండి టీడీపీలో చేరితే దేవినేని వర్గం టీడీపీకి దూరం అవుతుందని దేవినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాధా కనుక టీడీపీ కండువా కప్పుకుంటే మాత్రం బోండా, దేవినేని వర్గాలు టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయమని చెప్పవచ్చు. విజయవాడ రాజకీయాలు ఎటు దారి తీస్తాయోనని వేచి చూడాల్సిందే. Bejawada channel ke wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram, na paid Manara Chopra. If you like the video, please subscribe to Bejawada Media. Hi everybody, you're watching Bejawada Media. Congratulations and all the best.